అందుకే పాడు విడివిడిగా ఉన్నవారు. ఇంతవరకు యశ్ఐ బాబు, శ్రావణి వారు వేరు గ్రామాల్లో, వేరు గృహాల్లో, వేరు ప్రాంతాల్లో విడివిడిగా ఉన్నారు. వి అనగా విడివిడిగా ఉన్నవారు. రెండవ అక్షరం వా అనగా ఇదిగో వాక్యము ద్వారా. ఇప్పుడు మనందరం ఎందుకు వచ్చామంటే వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా వారిని జత చేయడానికి వచ్చాం. హానగా హానగా హత్తుకొనుట. విడివిడిగా ఉన్న వీరిద్దరిని వాక్యము చేత హత్తుకొనిపించి కలపటానికి, దీవించటానికి వచ్చాం. మనం ఎందుకు ఇక్కడికి వచ్చామంటే యశ్ఐ బాబుని, శ్రావణిని ఆశీర్వదించడానికి వచ్చాం. ఆశీర్వదించడానికి వచ్చిన మనం ఎలాగ ఉండాలంటే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. విన్నారా, చాలా మందిని చూస్తుంటే దెబ్బలాటకు వచ్చిన పెద్ద మనుషుల సీరియస్గా ఉన్నారు. ఒకవేళ మీకు నవ్వు రాకపోతే మీ పెళ్ళిళ్ళ రోజులు గుర్తెచ్చుకోండి. విన్నారా, పెళ్ళిళ్ళ రోజులను గుర్తెచ్చుకుంటే కాస్తంత నవ్వు వస్తుంది. ఎందుకంటే వారిని ఆశీర్వదించడానికి వచ్చాం. హా అనగా హత్తుకొనుట, ము అనగా ముడివేయుట. విడివిడిగా ఉన్న వీరిద్దరిని ఇదిగో వాక్యము చేత కలిపి ముడివేయటమే వివాహము. ప్రపంచంలో చాలా రకాల వివాహాలు ఉన్నాయండి. దాంధర్య వివాహం అని ఒక వివాహం, రాక్షస వివాహం అని ఒక వివాహం, ప్రేమ వివాహం అని ఒక వివాహం, పెద్దల వివాహం అని ఒక వివాహం, బాల వివాహం అని ఒక వివాహం, స్వయంవర వివాహం అని ఒక వివాహం. ఈ వివాహ వ్యవస్థలోకి వెళ్ళిపోతే ఈ మధ్యకాలంలో చాలా బాగా ఎక్కువైపోతున్నాయి. పోలీస్ స్టేషన్ల వివాహాలు, పంచాయతీల వివాహాలు. మరి ఇదే వివాహం అంటే ఇది పరిశుద్ధ వివాహం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. వివాహ వ్యవస్థను దేవుడి ఆది కాండములో ఆది మానవుడైన ఆదాముతో ప్రారంభించాడు. దేవుడి సృష్టంతయు సృష్టించి, ఈ సృష్టిని నిర్మించి, ఈ సృష్టిని ఏలుటకు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి, జీవరాశులకు పేర్లు పెట్టడానికి ఆదామును పిలిచి, ఆదామా ఈ సృష్టి అంతటిని నీ చేతికి అప్పగిస్తున్నాను, వాటికి పేర్లు పెట్టమన్నాడు. ఆదాము వాటికి పేర్లు పెట్టి, ఈనాడు మనం పిలుస్తున్నామే ఆ పిలుపులు, ఆ పేర్లు ఆదాము పెట్టిన పేర్లే. ఆదాము వాటికి పేర్లు పెట్టి, పేర్లు పెట్టడమే కాకుండా వాటిని జతలుగా చేశాడు. నింగిని నేలను ఒక జంటగా, సూర్యుని చంద్రుని ఇంకొక జంటగా, ప్రతి జీవిని, ప్రతి జీవరాశుని జతలుగా చేశాడు. అప్పటి వరకు యెహోవా దేవుడు మంచిది అంటూ, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అన్ని జతలుగా ఉన్నాయి, కానీ ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే ఈ పిల్లోడు తొంటరైపోతాడు అనుకుని దేవుడు ఆదాముకు కూడా ఒక సహాయాన్ని ఇవ్వాలనుకుని ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి, మొత్తంగేషన్ చేసి, ఆదాము ప్రక్కలో ఒక ఎముకను తీశాడు. చాలా జాగ్రత్తగా అండి. మగాన్ని మట్టితో చేశాడు, పురుషుడిని మట్టితో చేశాడు. స్త్రీ దగ్గరికి వచ్చినాడు, మట్టితో చేయలే, ఎముకతో చేశాడు. దేవుని బిడ్డలారా, మట్టి గట్టిదా, ఎముక గట్టిదా? అమ్మా, మగాళ్ళు గట్టేవాళ్ళ, ఆడవాళ్ళు గట్టేవాళ్ళ? ఎందుకంటే ఆడవారిని దేవుడు ఎముకలతో చేశాడు. అంటే మట్టి ఊరికే కరిగిపోద్ది, కానీ ఎముక కరగదు. ఎముకకి పెలసరు ఎక్కువ, ఇరుగన్నా ఇరిగిపోద్ది కానీ కరిగిపోద్ది. ఏ ఎముకను తీశాడు? ప్రక్క ఎముకను తీశాడు. మీరు ఏ వైద్య నిపుణులైనా కలుసుకోండి, మగాళ్ళకి ఒక ఎముక తక్కువ ఉంటుంది, ఆడవారికి ఒక ఎముక ఎక్కువ ఉంటుంది. ఎముకతో చేయబడ్డారు ఆడవాళ్ళు. అందుకని 5 సార్లు తిన్నా, 4 సార్లు తిన్నా, 3 సార్లు తిన్నా బ్రహ్మాండంగా అరిగిపోద్ది వాళ్ళకి. భర్తలతో తింటారు, పిల్లలతో తింటారు, మిగిలిన తింటారు, ఉడుసుకు తింటారు. ఎన్నిసార్లు తిన్నా మీకు అరిగిపోవటానికి గల కారణం ఏంటంటే ఎముకలతో చేయబడ్డారమ్మా. మీరు చాలా స్ట్రాంగ్. అందుకని ప్రతి పార్టీ నాయకుడు ఆడవాళ్ళనే పట్టుకుంటాడు. ఈ ఎముకను మాంసంతో పొదిగి, విన్నారా, ప్రక్క ఎముక తీశాడు. ఎందుకు ప్రక్క ఎముక తీశాడంటే ఎప్పుడు ఆదాము
ప్రక్కనే ఉండాలి ఈమె. ఒకవేళ తలలోంచి తీసేడే అనుకోండి దేవుడు, ఈ అవ్వమంటది ఏమండి మీ తలలోంచి తీయబడ్డానండి, మీ నెత్తెక్కి కూకుంటానంటది. ఇప్పటికే చాలా మంది ఆడవాళ్ళు తలెక్కుతున్నారు, నెత్తెక్కేస్తున్నారు. ఒకవేళ కాల్లోంచే తీసాడు అనుకోండి దేవుడు, ఈ ఆదామంటాడు ఏమాయి నువ్వు నా కాలులోంచి తీయబడ్డావు, నువ్వు నా కాలు కిందే ఉండి అణిగిపో అంటాడు. అణిగిపోకుండా తలెక్కి కూర్చోకుండా ఎప్పుడు ఆదాము ప్రక్కనే ఉండటం కోసం దేవుడు ఆదాము ప్రక్క ఎముకను తీసి దాన్ని మాంసంతో పొదిగి ఆదాము దగ్గర తీసుకుని వస్తుంటే ఆదాము పాట పాడుతున్నాడు. ఏమని? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసమా, నాలో నుండి తీయబడ్డావు నారి, నాది నాది నాది. యెషయా బాబుని చూస్తా ఉన్నాను, నిన్నటి దాకా ఏదో పోగొట్టుకుని ఉన్నట్టున్నాడు. ఇప్పుడు కూడా రాగానే లోపలికి వెళ్ళాను, అలాగే డల్లగా ఉన్నాడు. ఏంటయ్యా అంటే, ఏమి లేదండి అయ్యగారు అన్నాడు. ఎప్పుడైతే శ్రావణిని తీసుకొస్తున్నామో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఎంత ఆనందం! దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వను చూడగానే పాటలు పాడుతున్నాడు. నా ఎముకలో ఎముక, మాంసంలో మాంసమా, నాలో నుండి తీయబడ్డావు నారి నాది. అది దేవుడు చూసి వారిద్దరిని ఆశీర్వదించి మొట్టమొదటి వివాహం ప్రపంచంలో దేవుడైన యెహోవా ఆది మానవులైన ఆదాము అవ్వలకు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు కూడా మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడంటే కానా అనే ఊరిలో. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన వారు తెలుసు, ఇజ్రాయెల్ దేశంలో ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లె పేరేంటంటే కానా అనే పల్లె. ఇప్పుడు కానాను ఊరని మనం చదువుతున్నాం. ఆ కానా అనే ఊరిలో వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే వివాహానికి వచ్చిన వారికి ద్రాక్షరసం ఇస్తారు. నేటికి ఇశ్రాయేలు యొక్క సాంప్రదాయం ద్రాక్షరసం ఇవ్వటమే. ఏనండి దేవుని బిడ్డలారా, మనం పాత నిబంధన ఓ బిడ్డలారా గ్రంథాలు బాగా చదివితే ద్రాక్షరసం వారు పానము చేస్తున్నట్టు. శ్రావణి, యెషయా బాబుని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? వెరీ గుడ్. డేవిడ్ గారు దంపతులు రావాలని కోరుతున్నారు. గొర్రెల గొప్ప కాపరి యేసు మంద కొరకై ప్రాణం పెట్టెను. డేవిడ్ రాజు గారు మీ కుమారుడు యెషయాని మరి శ్రావణి అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఓకే. అమ్మా పుష్పమ్మ గారు, మీ పెద్ద కుమారుడు యెషయా బాబుని శ్రావణికి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం అమ్మా. మంచి అత్తగారు దేవుడిచ్చాడు. మీకు చాలా ఇష్టమేనా? ఓకే, కాబట్టి అభినందించండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇలాంటి అత్తలు మనకు కావాలి ఈ రోజులో. హల్లేలూయా చెప్పండి గట్టిగా. ఫోటో తీసారా? తప్పిపోయిన నన్ను వెతుకుట కొరకు వచ్చేది, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు కొండలు కోనలు దాటాడు, లోయలు లోతులు వెదిగాడు. కొండలు కోనలు దాటాడు, లోయలు లోతులు వెదిగాడు. గొప్ప కాపరి యేసు మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. హల్లెలూయా. అయ్యా వీర్రాజు గారు, మీ కుమార్తె శ్రావణిని యెషయా బాబుకి ఇచ్చి పెళ్లి చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. అమ్మా, మీ కుమార్తె శ్రావణిని యెషయా బాబు గారికి ఇచ్చి పెళ్లి చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. వెరీ గుడ్. అమ్మా కూర్చోండి, ఫోటో తీయండి, వచ్చేయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తనకు వచ్చారు. ఈ వివాహం చేయకూడదని చట్టరీత్యా న్యాయ సమ్మతమైన, వినండి, ఆటంకం ఉంటే చెప్పండి, వివాహం చేయబడదు. ఈ వివాహం చేయకూడదండి, దీనికి అభ్యంతరాలు ఉన్నాయని చెబితే ఇప్పుడే చెప్పండి, లేని ఎడల ఇంకెన్నటికి మౌనంగా ఉండవలసిందే. ఈ వివాహం మాకు ఇష్టమే అన్నవారు మీ కుడి చేయి చూపించి సమ్మతాన్ని. యెషయా బాబు శ్రావణిని వివాహం చేసుకుంటానికి దేవుని ఎదుట, పెద్దల ఎదుట, దైవజనుడి ఎదుట శ్రావణిని ప్రేమించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ జీవించినంత కాలము ఇతరులను ఎవ్వరిని ఆశింపక శ్రావణితోనే కాపురము చేయదువా? శ్రావణితోనే కాపురం చేయదు. బాగా చెప్పాడు. వెరీ గుడ్. దైవజనుడి ఎదుట, పెద్దల ఎదుట, సభ ఎదుట, సంఘం ఎదుట, గ్రామం ఎదుట సమ్మతిస్తున్నావా? యెషయా బాబుని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక యెషయా బాబుతోనే కాపురము చేయదువా? వెరీ గుడ్. దేవుడు మరి వీరిద్దరి ప్రమాణాన్ని బట్టి మరి వీరిద్దరిని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి గారు, అమ్మాయి తండ్రి గారు రావాలని కోరుతున్నాను.
లేకపోతే మేనమామ, తండ్రి గారు కానీ మేనమామ కానీ పెదనాన్న కానీ చిన్నాన్న కానీ ఎవరొకరు అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి, మరి దేవుని బిడ్డలారా ఎవరండి తండ్రి రండి. చీకటి వేళలో నన్ను వెలుగుకు నడిపాడు. అయ్యా మీ కుమార్తె శ్రావణిని ఈ రోజు నాడు యశ్వ బాబు గారికి ఇచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇంక ఈ రోజు నుంచి మీ అమ్మాయి బాధ్యత అంతా ఎవరిదండి? అక్షయ్ బాబు గారు. ఇంకా మీకే సంబంధం లేదు. ఇంటికి వచ్చిన భోజనం బెటర్ ఏంటి? చూసుకోవాలి. వెరీ గుడ్. ఓకే, అమ్మాయి చేపట్టుకోండి, చేపట్టుకోండి, అబ్బాయి చేపట్టుకోండి, ఇలాగా కలపండి, చెప్పండి, కొట్టండి సార్, నేను చెప్తాను. వేళ మనసు మనసు మురిసిన వేళ, చేయి కలిపిన వేళ, మనసు మనసు మురిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, పవిత్ర వివాహ సౌభాగ్య వేళ, చేయి కలిపిన వేళ, మనసు మనసు మురిసిన వేళ. ఓకే, థ్యాంక్ యూ. చెయ్యొదరండి బాబు, వేలు పైకి ఇలా తిరిగాం, ఇలా తిరిగి ఆపోజిట్ తిరిగాం, వేలు పైకి, వేలు పైకి. వెరీ గుడ్. సైడ్ సైడ్ కూడా, ఈ సైడ్, ఈ సైడ్ చూడు, సైడ్, ఈ సైడ్ కూడా, ఇది కింద. ఆ అమ్మాయి అయితే ఈ ప్రమాణం చేయి. యశ్వ బాబు అని నేను, అక్షయ్ బాబు అని నేను, శ్రావణి అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకము ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశారు బాబు? అమ్మ చేయుదులు, చేయి పట్టుకోమ్మా, పట్టుకోండి, వేలు పట్టుకోవాలి, చెయ్య. నేను ఎవడో చెప్పాను కదా అంత స్పెషల్ అని. సరే, అబ్బాయి వైపు చూడమ్మా ఒకసారి. చూసావు ఇది వరకు? అలాగే చూడు, ఇంకెటువైపు చూడు. చూసావా? చూడోసారి. ఈ అబ్బాయినా? ఆ అబ్బాయి అయితే ప్రమాణం చే. శ్రావణి అని నేను, గట్టిగా చెప్పండి, శ్రావణి అని నేను యశ్వ బాబు అని మిమ్మను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు ఇద్దరి ప్రమాణములు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరి ఈ సమయంలో ఉంగరాలు భారతదేశపు సాంప్రదాయం ప్రకారం పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఉంగరాన్ని ధరింపజేసి భార్యనుగా మరి స్వీకరిస్తున్నాడు. నా చేపట్టుకుని ఉంగరమే. నాతో ఈ మాటలు చెప్పండి, నాతో ఈ మాటలు చెప్పండి. వివాహ సంబంధమైన ప్రేమ, నిబంధన గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుచున్నాను. ఓకే, నా ప్రాణమైనావు నీవు. 5 ప్రాణమా నా ప్రాణమా, అలాపన అది చే. ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. చెప్పు. ఉంగరం పెడుతూ వివాహ సంబంధమైన ప్రేమ గుర్తుగా వివాహ సంబంధమైన ప్రేమ నిబంధన గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరిస్తున్నా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు.
బుద్ధి తాళలేను నీ ప్రేమను. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. కిందకు కొంచెం మెడగడగద్దాం. అలా కొంచెం చప్పట్లు కొడదాం. దయచేసి ఒక ప్రకటన. బాబు యశి, శ్రావణి మీ ఇద్దరికి వివాహం అయిపోయింది. మీ ఇద్దరిలో ఎవరంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో ముందు వాళ్ళు ఏంటంట. ఎవరంటే చప్పలు కొట్టండి గట్టిగా. ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఈ బంధమే నా ప్రేమను తాళలేను నీ ప్రేమను. నిర్మలమో ఈ బంధము నా ప్రేమ. వారు ఎలా జీవించాలో, వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉండాలో చక్కగా వివరిస్తారు. దానికి ముందు సోదరులు సువార్త గాయకులు నృత్య రాబర్ట్ గారు, టీవీ గాయకులు ఒక మధుర గీతం పాడి అనిపిస్తారు.